Hello everyone, welcome to AKSIAS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 22nd Jan 2025 కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా చూద్దాం. భారత్ అమెరికా అణు ఒప్పందం అమలు చేయడానికి సమయం వచ్చిందా అనే కంటెక్స్ట్ లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ట్రంప్ 2.0 ప్రపంచ న్యాయ వ్యవస్థకి విఘాతం కలిగించనుందా అనే కంటెక్స్ట్ లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. జనాభా పరివర్తనలో కేరళ భారతదేశానికి నాయకత్వం వహించిందా అనే కంటెక్స్ట్ లో ఒక ఇంపార్టెంట్ స్మాల్ ఎడిటోరియల్. కొంతకాలంగా ప్రపంచ పర్యావరణం మారుతోందా అనే కంటెక్స్ట్ లో ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ప్రధాని పారిస్ పర్యటనకు ముందే పౌర అణు అంశాలపై భారత్ ఫ్రాన్స్ చర్చలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర పర్యవేక్షణపై భారత్ ఫ్రాన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనకి రీసెంట్గా మనకి నిన్ననే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం అనేది జరిగింది కాబట్టి దాని నేపథ్యంలో మనకి చాలా ఆర్టికల్స్ అయితే ఈరోజు పేపర్లో మనకి కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. ఓన్లీ 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ కంటెక్స్లో. అయితే ఇక్కడ టైమ్ టు సీజ్ ద ప్రామిస్ ఆఫ్ యుఎస్ ఇండియా న్యూక్లియర్ డీల్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా యుఎస్ ఇండియా సివిల్ న్యూక్లియర్ డీల్ గురించి, అంటే యుఎస్ ఇండియా అణు ఒప్పందం యొక్క వాగ్దానాన్ని స్వాధీనం చేసుకోవడానికి మనకి సమయం ఆసన్నమైంది అనేది చెప్పుకోవచ్చు, రైట్. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది యుఎస్ ఇండియా సివిల్ న్యూక్లియర్ డీల్కి సంబంధించి, రైట్. సో అది మనకి 2005లో మనకి సంతకం చేసి 2008లో ఖరారు చేయబడిన ఈ ఒప్పందం మనకి యుఎస్ ఇండియా వ్యూహాత్మక సంబంధాలను ముఖ్యంగా రక్షణ కావచ్చు, అంటే డిఫెన్స్, అదేవిధంగా అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు, రైట్. అయితే ఇక్కడ ఎన్పిటి అంటే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం, అంటే నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో, న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ అంటాం దీనిపై సంతకం చేయలేదు భారత్. అయినప్పటికీ యుఎస్ నుండి పౌర అణు సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఇంధనాన్ని పొందడానికి ఇది ఈ పర్టికులర్ ఒప్పందం అయితే భారతదేశానికి వీలు కల్పిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే అణు విస్తరణపై ఆందోళన కారణంగా ఈ ఒప్పందం చాలా వ్యతిరేకతలు అయితే మనకి ఇప్పటి వరకు ఎదుర్కోవడం మనం చూసాం, రైట్. అయితే కరెంట్ స్టేటస్ అయితే మనకి ఛాలెంజెస్ ఏమున్నాయి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మనం చూస్తే ఇక్కడ ఈ ఒప్పందం వాణిజ్య అదేవిధంగా శక్తి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకా మనం నెరవేర్చుకోవడం లేదు. ఎందుకంటే ఒక పక్క వెస్టింగ్ హౌస్ వంటి ప్రధాన యుఎస్ అణు కంపెనీలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఇంకా కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో కంపెనీ ఫ్యాక్టరీలు స్థాపించలేదు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా సివిల్ లయబిలిటీ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ ఏదైతే ఉందో మనకి 2010 అదొక ఇంపార్టెంట్గా హడ్డులుగా మనం చెప్పుకోవచ్చు. ఇది భారతదేశం యొక్క సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది సరఫరాదారులపై ముఖ్యంగా బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ పెట్టింది కాబట్టి అధిక ఆర్థిక నష్టాల కారణంగా యుఎస్ కంపెనీలు అడ్డుకుంటుంది. అది మేజర్గా వెనకడుగు వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి అది ఒక ఛాలెంజ్గా మనం చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి అంటే ఇటీవల పురోగతులు లేదా అభివృద్ధులకు సంబంధించి ఈ ఒప్పందానికి సంబంధించి చూసుకుంటే అణు సహకారాన్ని పెంపొందించడానికి దీర్ఘకాల నియంత్రణ అడ్డంకులను తొలగించడానికి యుఎస్ అయితే కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి గత అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అంటే ద్వంద్వ వినియోగ సాంకేతికత మళ్లింపును నివారించడానికి ఎగుమతి నియంత్రణలను సమలేఖనం చేయడంపై బైడెన్ పరిపాలన దృష్టి సారించడం మనం చూసాం, రైట్. అయితే ఇక్కడ లయబిలిటీ రిస్క్ అండ్ ఇన్సూరెన్స్ అంటే ఇక్కడ బాధ్యత సంబంధించి ప్రమాదం కావచ్చు, బీమాకు సంబంధించి కావచ్చు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అంటే సరఫరాదారు బాధ్యతను తగ్గించడానికి భారతదేశం ఒక బీమా యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది, అదొక ఇంపార్టెంట్. అదేవిధంగా దీనిని రష్యన్ సంస్థలు ఆమోదించాయి కానీ మనకి జిఈ అండ్ ఆల్సో వెస్టింగ్ హౌస్ ఏదైతే ఉందో అవి యుఎస్ కంపెనీలు అంగీకరించకపోవడం మనం చూస్తున్నాం, రైట్. అయితే యుఎస్ కంపెనీల ప్రమేయంలో ఇది ఒక ప్రధాన మనకి అంశంగా మిగిలిపోయింది, ఎందుకంటే అడ్డంకిగా ఉంది కాబట్టి ఇది సివిల్ లయబిలిటీ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2010కి సంబంధించిన అడ్డంకే మనకి స్టిల్ బ్యారియర్గా ఉంది. అయితే సాంకేతిక వ్యయ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అంటే సాంకేతిక పరంగా అంటే టెక్నాలజికల్ అదేవిధంగా వ్యయ మనకి ఎక్కువ కాస్ట్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం చూసుకుంటే అణు సాంకేతిక పరిజ్ఞానాలలో వేగవంతమైన పురోగతులు వ్యయం అధిగమించడం గురించి ఆందోళనలు, యుఎస్ కంపెనీల్లో పోటీ, సరసమైన పరిష్కారాలు కూడా అందించడానికి సవాలు కొంత ఉన్నాయి. అయితే మనకి ఈ సమస్యను పరిష్కరించడానికి యుఎస్ భారత ప్రభుత్వాలు ప్రైవేట్ రంగాల మధ్య సహకారం అయితే చాలా అవసరమనేది చెప్తున్నారు, రైట్. సో అయితే ఇది మనకి ఈ కంటెక్స్ట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ట్రంప్ 2.0 యాజ్ డిస్రప్టెడ్ ఆఫ్ ద గ్లోబల్ లీగల్ ఆర్డర్.
ఇక్కడ ప్రపంచ న్యాయ వ్యవస్థకు విఘాతం కలిగించిన ట్రంప్ 2.0కి సంబంధించి ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెక్స్ట్ అనేది చూస్తే ట్రంప్ 2.0 ఎరా అంటే ట్రంప్ 2.0 శకం గురించి మనం మాట్లాడితే డిస్ట్రప్టివ్ ఫారెన్ పాలసీ అంటే ఫస్ట్ మనకి ఇక్కడ విఘాతకరమైన విదేశాంగ విధానం అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే విదేశాంగ విధానాన్ని డిస్టర్బ్ చేసేలాగా ఈ ట్రంప్ 2.0 విధానాలు అయితే ఉన్నాయి. అందులో మొదటిగా మనం చూసుకుంటే అతని ఫారెన్ పాలసీ అంటే ట్రంప్ యొక్క రెండవ పదవీ కాలం గురించి చెప్పుకుంటే అతని ఏకపక్ష చర్యలు పెరగడం లేదా బహుపాక్షిక ఒప్పందాలకు దూరంగా ఉండడం అనేది ఇక్కడ చూడొచ్చు. రైట్. అదేవిధంగా ఇంటర్నేషనల్ లా అంటే అంతర్జాతీయ పరంగా ఉన్న చట్టాలకి వ్యతిరేకంగా దాని మీద కూడా ప్రభావంగా ఉంది. అంటే అంతర్జాతీయ చట్టంపై ప్రభావాలు అయితే మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ WTO కావచ్చు, WHO కావచ్చు, అదేవిధంగా ప్యారిస్ అగ్రిమెంట్ అంటే ప్యారిస్ ఒప్పందం ఏదైతే ఉందో పర్యావరణ పరంగా ఈ సంస్థలకు సవాలుగా మనకి ఇక్కడ చూడొచ్చు. రైట్. అంతర్జాతీయ నిబంధనలు సంస్థలకు సంబంధించి. రైట్. అయితే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఇక్కడ తెలుసుకోవాలి. ముఖ్యంగా యుఎస్కి సంబంధించి అదేవిధంగా ఇంటర్నేషనల్ లా సంబంధించిన సంబంధాలకు సంబంధించి చూస్తే యుఎస్ అనేది డ్యూయల్ రోల్ పాత్ర పోషిస్తుంది. అంటే ద్వంద్వ పాత్ర అనేది పోషిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే అంతర్జాతీయ చట్టపరమైన చట్టాలకు సంబంధించి సృష్టికర్తగానే ఈ యుఎస్ ఉంది మరియు దానికి విమర్శ చేస్తూనే ఉంది. అంటే రెండు పాత్రలు ఇక్కడ పోషిస్తున్నదని చెప్పుకోవచ్చు. అంటే ఏ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్ తీసినా UN రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా అందులో ఆ పుట్టుక లేదా సృష్టించినప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ ఆ సంస్థ ప్రారంభమైనప్పుడు యుఎస్ కూడా అందులో ఉండడం మనం చూసాం. అదేవిధంగా వాటిని వ్యతిరేకించడం విమర్శించడం కూడా యుఎస్ నుంచే వస్తుంది. అంటే ద్వంద్వ పాత్ర అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఎక్సెప్షనలిస్ట్ అంటాం అంటే అసాధారణత్వం సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఇది కూడా మనకి ఇక్కడ హిస్టారికల్గా చూసుకుంటే యుఎస్ తరచుగా సృష్టించడానికి సహాయపడే నియమాలకు మినహాయింపుగా తనను తాను ఉంచుకుంటుంది. అంటే ఓన్లీ నియమాలు రూపొందించడమే కానీ ఫాలో అవ్వడం అనేది కనిపించట్లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది. రైట్. అయితే ఇక్కడ ట్రంప్ ఫస్ట్ టర్మ్ గురించి మనం తెలుసుకోవాలి. రైట్. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఏం జరిగింది అనేది మనం ఇక్కడ క్లియర్ కట్గా ట్రంప్ 1.0కి సంబంధించి మనం చూసుకుంటే ఫస్ట్ అమెరికాస్ ఫస్ట్ పాలసీ ఇది ఇందులో మనకి ఫస్ట్ అమెరికాస్ ఫస్ట్ పాలసీ అనేది ప్రధానంగా ఫోకస్ ఏరియాగా చెప్పుకోవచ్చు. అంటే బహుపాక్షిక ఒప్పందాలపై మాట్లాడేటప్పుడు సోవరెనిటీని నొక్కి చెప్పాయి. అంటే సార్వభౌమత్వం ఏదైతుందో దాన్ని ఫోకస్ చేస్తూ ముందుకెళ్ళాయి. ఎప్పుడైతే మల్టీలేటరల్ ట్రీటీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. రైట్. సెకండ్ ఇంపార్టెంట్ చాలా పర్టికులర్ అగ్రిమెంట్స్ కావచ్చు ఇంటర్నేషనల్ వైజ్ ఉన్న సంస్థలకి మినహాయింపు కావచ్చు లేదా ఉపసంహరణ అనేది మనం చూసాం. విత్డ్రాల్స్గా మనం చెప్పుకోవచ్చు. అందులో మనకి భాగంగా ప్యారిస్ అగ్రిమెంట్ కావచ్చు, అదేవిధంగా యునెస్కోలో, దాంతోపాటు WHO, అదేవిధంగా TPP కావచ్చు. రైట్. అది ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అంటాం. అదేవిధంగా నాఫ్టా కావచ్చు. ఇక్కడ నాఫ్టా రీనెగోషియేషన్ గురించి మనం చెప్పుకుంటే నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్గా ఇది చెప్పొచ్చు. ఇందులో ముఖ్యంగా కెనడా, మెక్సికో, యుఎస్ ఈ 3 కంట్రీస్తో ట్రైలాటరల్ ట్రేడ్ బ్లాక్గా నార్త్ అమెరికాలో దీన్ని స్థాపించారు. రైట్. నాఫ్తా అనేవి ఎగ్జామినేషన్ పర్పస్లో ఇలాంటివి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. రైట్. అవి చూసుకోండి. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫస్ట్ టర్మ్లో జరిగింది ఏంటంటే ట్రేడ్ ప్రొటెక్షనిజం. రైట్. అది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. అంటే వ్యాపార రక్షణవాదం అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సుంకాలను విధించడం కావచ్చు, WTO యొక్క వివాద పరిష్కార సంస్థను అడ్డుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ మనకి ఇక్కడ వీలుగా మనకి ట్రంప్ ఫస్ట్ టర్మ్లో మనం చూసాం. నెక్స్ట్ మనకి పొటెన్షియల్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రంప్ 2.0లో మనం చూస్తే ముఖ్యంగా సంభావ్య చర్యలు మనం చూడొచ్చు. యూనిలేటరల్ పరంగా మనం చూస్తే ఏకపక్షవాదమే మనం ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు 2.0 అంటే నిన్ననే మన ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్లాన్డ్ టారిఫ్స్ అనేవి మనకి ఇక్కడ మెక్సికో, కెనడా మీద మనం చూసాం. అంటే మెక్సికో, కెనడాపై ప్రణాళికాబద్ధమైన సుంకాలు విధించడం, దీని ద్వారా మనకి ఈ ట్రేడ్ వార్స్ అనేవి జరిగే అవకాశం అయితే ఉంది. అంటే వాణిజ్య యుద్ధాలు అంటాం. రైట్. అదొక కారణంగా మనం ఇది చెప్పుకోవచ్చు కాన్సిక్వెన్సెస్. అయితే నెక్స్ట్ దానికి టెరిటోరియల్ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడవచ్చు. అంటే ఇక్కడ గ్రీన్లాండ్, పనామా కెనాల్ ఏవైతే ఉన్నాయో వాటి విలీనం చేయడం, కెనడాను US రాష్ట్రంగా చేర్చడంపై ప్రకటనలు, ఇలాంటివి అంతర్జాతీయ నిబంధనలు సవాల్ చేసే విధంగా ఉన్నాయి. రైట్. సో ఒక పక్క మనకి గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రభావాలు ఏమున్నాయంటే మనకి మల్టీలేటరల్
మల్టీలేటరలిజం ఏదైతే ఉందో అది బలహీనం అవ్వడం మనం చూడొచ్చు. అంటే ఇక్కడ దూకుడు ప్రాదేశిక లక్ష్యాలను కొనసాగించడానికి మనం చూస్తే ఒక పక్క చైనా, రష్యా అనేవి ఇతర శక్తులను వాటిని ధైర్యపరిచే అవకాశం అయితే ఉంది, రైట్. అదేవిధంగా మనకి రిమైనింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రతిస్పందన కూడా మనం వేచి చూడాలి. అంటే చట్టపరమైన క్రమాన్ని సమర్థించడానికి అంతర్జాతీయ సహకారం కూడా చాలా అవసరం కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మనకి సరికాదు. వీటి ముందు ఏం జరుగుతుంది అనేది చూడాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ప్రైస్ ఆఫ్ సక్సెస్. ఇక్కడ విజయానికి ధర అనే కంటెక్స్ట్లో మనకి జియోగ్రఫీ టాపిక్లో మనకి పాపులేషన్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే కేరళలో జనాభా పరివర్తనకు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడవచ్చు. అంటే తక్కువ సంతానోత్పత్తి, మరణాల రేటుతో జనాభా పరివర్తన అంటే డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అంటాం, రైట్. సో ఇందులో మనకి కేరళ భారతదేశానికి నాయకత్వం వహించింది అనేది చెప్పుకోవచ్చు. ఎలా అంటే మనకి 1987-88లోనే 2.1 యొక్క మొత్తం భర్తీ స్థాయి సంతానోత్పత్తి అంటే టోటల్ రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ రేట్ అంటాం, TFR అంటే, రైట్. సో దీన్ని సాధించింది 1987-88లోనే కేరళ సాధించడం అనేది ఇక్కడ ప్రత్యేకించి ఎడిటోరియల్లో డిస్కస్ చేశారు. అయితే తక్కువ సజీవ జననాల కారణంగా ఇది జననాలు తగ్గడానికి లేదా ప్రసూతి మరణాల నిష్పత్తి పెరగడానికి దారితీసింది అనేది కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే ఇక్కడ అసలు రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ అంటే TFR 2.1 అంటే ఏంటి అనేది ఇక్కడ మనం చూడాలి. అంటే ప్రత్యామ్నాయ స్థాయి సంతానోత్పత్తికి సంబంధించి చూస్తే జనాభా పరిమాణం తరతరాలుగా స్థిరంగా ఉండేలా చేస్తుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. అంటే జనాభా ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాలను సర్దుబాటు చేయడమే ఈ డీలిమిటేషన్ కాబట్టి ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి సంబంధించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ ప్రజెంట్ కంటెక్స్ట్లో చూస్తే డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. అంటే జనాభా పరివర్తనలో కొన్ని దశలు అయితే ఉన్నాయి, స్టేజెస్, వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. హై బర్త్, డెత్ రేట్స్ సంబంధించి చూసుకుంటే అంటే అధిక జనన మరణాల రేట్లు తక్కువ జనన మరియు మరణాల రేట్లకు మారుతున్నాయి అనేది చెప్పుకోవచ్చు. అంటే హై బర్త్, అదేవిధంగా డెత్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఉండేవో అవి ఇప్పుడు లో బర్త్, అదేవిధంగా డెత్ రేట్స్ అనేవి ఇక్కడ తక్కువగా మారడం అనేది చూస్తున్నాం, రైట్. ఇది మనకి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇలాంటివి మనకి విద్య, ఆర్థిక అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానాల పురోగతి ద్వారా వీటిని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ 4 స్టేజెస్ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అయితే ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తం 4 దశలుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒకటి మనకి ఇక్కడ స్టేబుల్ పాపులేషన్, రైట్. స్టేబుల్ పాపులేషన్ అనేది ఒకటైతే సెకండ్ మనకి ర్యాపిడ్ గ్రోత్, రైట్. ర్యాపిడ్ గ్రోత్ అనేది మనకి 3వ స్టేజ్ అంటే స్థిరమైన జనాభా, వేగవంతమైన పెరుగుదల. నెక్స్ట్ మనకి లెవెలింగ్ అవుట్ అంటే మనకి సమతుల్యత అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఫోకసింగ్ పాయింట్. అదేవిధంగా ఈవెన్చువల్ డిక్లైన్ అంటే చివరికి క్షీణించడం అనేది కూడా మనకి ఇక్కడ 4th స్టేజ్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. 4 స్టేజెస్ ఇక్కడ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్లో ఇంపార్టెంట్గా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, పరిణామాలు ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకుంటే పాపులేషన్ డిక్లైన్ అనేది ఇక్కడ కొన్ని రీజియన్స్ అంటే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే జనాభా క్షీణత అనేది మనకి ఉపభర్తీ సంతానోత్పత్తి రేట్లు అంటే సబ్ రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ రేట్స్ని మనం కనిపిస్తున్నాయి అనేది చెప్తున్నారు. అయితే లోక్సభ స్థానాల డీలిమిటేషన్లో కొంత పొటెన్షియల్ పొలిటికల్ డిసడ్వాంటేజ్ అయితే కలిగి ఉండడం చూడొచ్చు. అంటే సంభావ్య రాజకీయ ప్రతికూలత అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇక్కడ పనిచేసే వయసు తగ్గుతున్న జనాభా, పెరుగుతున్న వృద్ధుల జనాభా కారణంగా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ప్రభావాలు అయితే మనం ఎదుర్కొనే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ గ్లోబల్ లెవెల్లో ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ కవర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సౌత్ కొరియా రీసెంట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. అనేక ప్రోత్సాహకాలు అంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ దక్షిణ కొరియా వంటి దేశాలు జనాభా పెరుగుదలను పునరుద్ధరించడంలో చాలా సవాళ్ళు ఎదుర్కోవడం మనం చూసాం, రైట్. అదేవిధంగా ఇక్కడ మనకి పాలసీ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ మనం ఫోకస్ చేస్తే
రైట్. పాలసీ పరంగా, విధానపరంగా చిక్కులు ఏమున్నాయి అనే ప్రభావాలు ఏమున్నాయంటే ప్రజా ఆర్థిక సామాజిక మద్దతు వ్యవస్థను బలోపేతం చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ ఫైనాన్సింగ్ మెరుగుపరచడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. దాంతోపాటు ఇంటి పనుల్లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో ఇవి మనకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, వరల్డ్ హ్యాస్ బీన్ చేంజింగ్ ఫర్ ఎ వైల్. ఇది మనం ఎన్విరాన్మెంట్ కంటెక్స్ట్లో కవర్ చేశారు. సో ఇక్కడ కంటెక్స్ట్ అనేది చూస్తే ముఖ్యంగా కొంతకాలంగా ప్రపంచం మారుతుంది, అంటే పర్యావరణ పరంగా మారుతుంది గ్రాడ్యువల్గా అనేది హిస్టారికల్గా చూసుకుంటే ప్రజెంట్ ఫ్యూచర్గా చూసుకున్నాం. మనకి ఇక్కడ ప్రపంచ పర్యావరణం మారుతుంది అనే కంటెక్స్ట్లో ఇక్కడ కవర్ చేశారు. ఫస్ట్ మనకి కవర్ చేయాల్సింది చెన్నైలో ఒక ఎగ్జాంపుల్గా చెన్నైలో పర్యావరణ మార్పులు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రత్యేకించి చెన్నై అనేది ఒక షిఫ్ట్, అంటే ప్రధాన మార్పు అనేది డ్రాస్టిక్ చేంజ్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో మనకి కరువులు సంభవించేవి, ఇవి డ్రాస్టిక్గా మనకి ఇప్పుడు వరదలుగా మారాయి, రైట్. సో అంటే డ్రౌట్స్ ఉన్నప్పుడు 2019లో డే 0గా మనకి అప్పుడు తీవ్రమైన కరువులు మనం చూసాం చెన్నైలో. అయితే ఇప్పుడు అకాల తుఫాన్ల వల్ల కలిగే తీవ్రమైన వరదలకైతే మనం చేంజ్ అవ్వడం చూస్తున్నాం, రైట్. ఈ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో, అంటే వాతావరణ మార్పుల వల్ల కలిగే వాతావరణ తీవ్రతలు ఏవైతే ఉన్నాయో, కరువులు, వరదలు, ఈ రెండింటికి అనుగుణంగా ఉండే పెద్ద ప్రపంచ సవాలు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇది ఒక పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పరంగా మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా క్లైమేట్ చేంజ్, అంటే వాతావరణ మార్పుల ఫలితంగా మరింత తరచుగా తీవ్రమైన వాతావరణ సంఘటనలు మనం జరుగుతాయి ముందు. అదేవిధంగా దీనికోసం మనం మెరుగైన నీటి, అంటే వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, అంటే నీటి నిర్వహణ వ్యవస్థలు అవసరం. అదేవిధంగా విపత్తు సంసిద్ధత కూడా అవసరం, డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీ కూడా మనకి చాలా అవసరం అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ గ్లోబల్ పొలిటికల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటే గ్లోబల్ లెవెల్లో ఇక్కడ చూస్తే ప్రపంచవ్యాప్తంగా రాజకీయ భాగస్వామ్యం అనేది పెరుగుతుంది ఒక పక్క. కానీ అనేక పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికారాన్ని కొనసాగించడానికి చాలా కష్టాలు పడుతున్నాయి. ఒక పక్క ఇది ప్రజల అసంతృప్తిని, కొత్త పరిష్కారాల కోసం డిమాండ్ కూడా కోరుకోవడం అనేది కూడా చూస్తున్నాం, రైట్. అయితే ఒక పక్క మనకి డొనాల్డ్ ట్రంప్ తిరిగి రావడం అనేది మనం చూస్తున్నాం. ప్రపంచ రాజకీయాలపై ముఖ్యంగా యుఎస్ విదేశాంగ విధానం, చైనా, వాతావరణ మార్పు వంటి ప్రపంచ సమస్యలపై ఈ విధానంపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది ట్రంప్ తిరిగి రావడం అనేది, రైట్. అయితే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇండియాకి సంబంధించి డిప్లొమాటిక్ ఛాలెంజెస్ ఏమున్నాయి, అంటే దౌత్యపరమైన సవాళ్ళు భారత్ ఏం ఫేస్ చేయాల్సి ఉంది. అంటే బహుళ పొత్తులు, మనకి మల్టీలేటరల్గా చూసుకున్నా మనకి ఎక్కువగా ఇండియా స్ట్రాటజీకి సంబంధించి చూసుకుంటే మల్టిపుల్ అలియన్సెస్లో భాగంగా ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ కావచ్చు, అదేవిధంగా క్వాడ్ కావచ్చు, ఇలాంటివి చూసుకున్నాం. అదేవిధంగా మనకి విభిన్న రక్షణ కొనుగోళ్ళకి సంబంధించి యుఎస్, రష్యా ఇలాంటి వాటిపై మనం రక్షణ కొనుగోలు సమతుల్యం చేసే భారతదేశం యొక్క వ్యూహం ఈ ట్రంప్ నాయకత్వంలో చాలా సవాళ్ళు ఎదుర్కోవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే మిత్ర దేశాల నుండి స్పష్టమైన విధేయత అయితే ట్రంప్ ఎక్కువగా ఇష్టపడతాడు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అంటే విధేయతగా అంటే ఎక్కువ కొంచెం సహకారంగా, కోఆపరేటివ్గా ఎప్పుడు మోదీ గారు, ట్రంప్ గారు ఇద్దరు సాన్నిహిత్యంగా ఉంటారు. కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశమే ఉందనేది కూడా చాలామంది చెప్తున్నారు, రైట్. అయితే హిస్టరీ నుంచి మనం ఏ లెసన్స్ నేర్చుకోవచ్చు అంటే గతంలో మనం ప్రస్తుత యుగం గత చారిత్రక మార్పుల మాదిరిగానే వేగవంతమైన, కొన్నిసార్లు గుర్తించబడని మార్పులతో మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఇక్కడ గత అంతరాయాలు ఏవైతే ఉన్నాయో, అంటే గతంలో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కానీ అడ్డంకులు కానీ ఏమున్నాయో వాటిని అర్థం చేసుకోవడం వల్ల ప్రస్తుతం కావచ్చు, అంటే ప్రజెంట్, అదేవిధంగా భవిష్యత్తులో మార్పుల్లో నిర్వహించడంలో సహాయపడతాయి అనేది కూడా చరిత్రకారులు చెప్తున్నారు అనేది ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో చూడొచ్చు, రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా ఫ్రాన్స్ డిస్కస్ సివిల్ న్యూక్లియర్ ఇష్యూస్ అహెడ్ ఆఫ్ పిఎంస్ విజిట్ టు పారిస్. ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం చూసుకుంటే ఇండియా ఫ్రాన్స్ డిస్కషన్ సంబంధించి మనం చూడొచ్చు. కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే
ప్యారిస్ పర్యటనకు అంటే ఫిబ్రవరిలో ప్రధాని మోదీ గారి ప్యారిస్ పర్యటనకు ముందే ఇక్కడ పౌర అణు అంశాలపై భారత్ ఫ్రాన్స్ చర్చలు అనేది జరుగుతున్నాయి, రైట్. దాని గురించి ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ డిస్కషన్స్ అనేవి బయలాటరల్ కోఆపరేషన్, పర్టికులర్గా మనకి హై అండ్ టెక్నాలజీ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సివిల్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు, రైట్. పౌర అణుశక్తి వంటి ఉన్నత స్థాయి సాంకేతిక రంగాల్లో చర్చలు జరుపుతున్నారు. అయితే ఇక్కడ మహారాష్ట్రలో ఉన్న ఆలస్యమైన జైతపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టులతో సహా పౌర అణు సహకారంలో మనకున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంపై ప్రధానంగా చర్చలు దృష్టి సారించాయనేది చెప్పుకోవచ్చు, రైట్. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూస్తే ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ వైజ్ మనం చూస్తే ఇక్కడ ముఖ్యంగా పౌర అణుశక్తిలో భారతదేశం ఫ్రాన్స్ సహకారానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2008 పౌర అణు ఒప్పందం రెండు దేశాల మధ్య అణు సహకారానికి పునాది వేసింది, రైట్. ఇక్కడ మనం ఇండియా యుఎస్ అణు ఒప్పందం, ఇండియా ఫ్రాన్స్ అణు ఒప్పందం ఎప్పుడు జరిగాయి ఏంటి వాటి మీద కన్ఫ్యూజ్ అవ్వకుండా డేట్స్ అనేవి ఇయర్స్ అనేవి ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఏదేమైనా అణు నష్టం కోసం అంటే 2008 పౌర అణు ఒప్పందం మనకి పునాది వేసింది కాబట్టి అణు నష్టం కోసం పౌర బాధ్యత ఏదైతుందో అంటే 2010 సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్ ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించి అది కొన్ని సవాళ్ళు అయితే సృష్టించింది. ఎందుకంటే ఇది అణు సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో ఏదైనా నష్టం జరిగితే బాధ్యత వాళ్ళ మీదే పడుతుంది. అందుకనే అణు రంగంలో పాల్గొన్న ఫ్రెంచ్ కంపెనీలకు ఇది కొంత ఆందోళనకు అయితే దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జైతపూర్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ గురించి మనం ఇక్కడ మాట్లాడాలి, రైట్. సో అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని 2009లో ప్రారంభించిన భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య ఒక ముఖ్యమైన ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఫ్రెంచ్ ఎనర్జీ కంపెనీ ఈడిఎఫ్ సహాయంతో 990 మెగావాట్స్ సామర్థ్యం గల ఈ ప్లాంట్ని అభివృద్ధి చేస్తున్నారు. అయితే 2022లో సవరించిన సాంకేతిక వాణిజ్య ప్రతిపాదన ఉన్నప్పటికీ అధిక వ్యయం కావచ్చు, సమయం మించిపోవడం కావచ్చు, పరిష్కరించిన చట్టపరమైన సమస్యలు కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ మనకి 2010 ఈ పౌర బాధ్యత చట్టం ఏదైతే ఉందో వీటి సంబంధించిన సమస్యల కారణంగా ఇది ఆలస్యం అయ్యి ఇలా ఎదుర్కొంది, రైట్. సో అయితే ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో సివిల్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ గురించి కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. అయితే ఈ పర్టికులర్ టాస్క్ ఫోర్స్ అనేది మనకి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ విజిట్ ఏదైతే ఉందో 2022లో అప్పుడు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, రైట్. సో అయితే ఈ టాస్క్ ఫోర్స్ అణు ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అదేవిధంగా జైతపూర్ ప్లాంట్తో సహా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి అనేక సార్లు ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సమావేశం అవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడాలి, ఎస్ఎంఆర్స్. అంటే ఇవి మరింత సరళమైన అణుశక్తి పరిష్కారంపై భవిష్యత్ సహకారం గురించి కూడా ఇరుపక్షాలు చర్చించాయి అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ సంబంధించి. అయితే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి విజిట్కి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఫిబ్రవరి 10-11 మధ్య ఈ 2 రోజులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఒక పక్క, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై కార్యాచరణ కోసం పారిస్లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అయితే ఈ సందర్శించడానికి ముందే మనకి ఈ డిఫెన్స్ అంటే రక్షణ సంబంధాలు కావచ్చు, లేదా స్పేస్ సంబంధించి, అంతరిక్షం సంబంధించి, సైబర్ సంబంధించి, డిజిటల్ వైజ్ కావచ్చు, ఇంకా ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక సహకారంతో పాటు శిఖరాగ్ర కార్యసూచీని గురించి కూడా అధికారులు చర్చిస్తున్నారు ప్రజెంట్. అది మెయిన్గా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఈ పర్టికులర్ ఆర్టికల్లో, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా మనకి ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ వైజ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ కవర్ చేసుకోవచ్చు. ఇండియా ఫ్రాన్స్ టు వర్క్ టుగెదర్ ఆన్ మ్యారిటైమ్ సర్వైలెన్స్ ఇన్ ఐఓఆర్ ఇండియన్ ఓషన్ రీజియన్, రైట్. సో ఇక్కడ కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే సముద్ర భద్రతలో భారత్ ఫ్రాన్స్ భాగస్వామ్య గురించి ఇక్కడ మనం మాట్లాడచ్చు ముఖ్యంగా, రైట్. అంటే హిందూ మహాసముద్ర ప్రాంతం ఏదైతే ఉందో ఇండియన్ ఓషన్ రీజియన్లో సముద్ర భద్రతను సంయుక్తంగా పెంచడానికి భారతదేశం అండ్ ఫ్రాన్స్ కట్టుబడి ఉన్నాయనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా పైరసీ కావచ్చు, రైట్. అదేవిధంగా సాయుధ దోపిడీ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ముఖ్యంగా ఆర్మ్డ్ రాబరీ అనేది జరుగుతుంది, రైట్. వాటి గురించి కావచ్చు. అదేవిధంగా సముద్రంలో తీవ్రవాదం కావచ్చు, అంటే టెర్రరిజం అనేది కావచ్చు, సముద్రంలో కొంత స్మగ్లింగ్ అనేది జరుగుతుంది, రైట్.
వీటికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొంత పర్యావరణ ప్రమాదాలు ఏవైతే సముద్ర కాలుష్యం కావచ్చు, పొల్యూషన్, రైట్. సో వీటికి సంబంధించి వివిధ బెదిరింపులు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి సమన్వయ నిఘా అవకాశాలను వారు అన్వేషిస్తున్నారు ఈ పర్టికులర్ డిస్కషన్లో, రైట్. సో ఇది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇండియా ఫ్రాన్స్ మారిటైమ్ కోఆపరేషన్ గురించి మనం ఇక్కడ మాట్లాడాలి, రైట్. రెండు దేశాలకు ఈ IOR అంటే ఇండియన్ ఓషన్ రీజియన్ అనేది ఒక వ్యూహాత్మక ఆసక్తి ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సముద్ర భద్రతలో భారతదేశం, ఫ్రాన్స్ దీర్ఘకాల భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో రీయూనియన్ ద్వీపం వంటి ఫ్రాన్స్ యొక్క విదేశీ భూభాగాలు అంటే రీయూనియన్ ఐలాండ్ ఏదైతే ఉందో అది మనకి ఫ్రాన్స్లో ఇదివరకు విదేశీ భూభాగంగా ఉంది. సముద్ర భద్రత కావచ్చు, భద్రత నిర్ధారించడం కావచ్చు, ఇవి ఎవరి దేశానికి వాళ్ళు స్వార్థపూరితంగా ఆసక్తి అయితే ఉంది. సో అందుకని ఈ భాగస్వామ్యం ముందుకెళ్తుంది IOR మీద, అందుకనే దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం బ్యాక్గ్రౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది హిందూ మహాసముద్ర ప్రాంతం ఏదైతే ఉందో దాని ప్రాముఖ్యత, రైట్. హిందూ మహాసముద్రం ప్రాంతం ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన జలమార్గాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక పక్క యూరప్, ఒక పక్క ఆఫ్రికా, ఇంకొక పక్క ఆసియాలోని కీలక ప్రపంచ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుతుంది. ఇది గ్లోబల్ షిప్పింగ్, ఇంధన సరఫరాలు కూడా చాలా కీలకం. ఇక్కడ పైరసీ లేదా ఉగ్రవాదం వంటి ఏదైనా అంతరాయం జరిగితే అంతర్జాతీయంగా పరిణామాలు అయితే చాలా కలిగిస్తాయి కాబట్టి వాటి మీద ఇప్పుడు ఫోకస్ చేశారు, రైట్. అయితే ఇక్కడ కీ ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఈ కోఆపరేషన్లో తమ సముద్ర సమన్వయ కేంద్రాల మధ్య సమాచార మార్పిడిని మెరుగుపరచడానికి ఈ దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనకి ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉందో మనకి గురుగ్రామ్లో ఉంది, రైట్. గురుగ్రామ్లో ఉంది ఇండియాలో, అది ఇంపార్టెంట్. అదేవిధంగా రీజనల్ కోఆపరేషన్ ఆపరేషన్స్ సెంటర్స్ అనేది సీషెల్స్లో ఉంది, అది కూడా మనకి ఇంపార్టెంట్. ప్రాంతీయ సమన్వయ కార్యకలాపాల కేంద్రం అంటాం, రైట్. సో నెక్స్ట్ మనకి రీజనల్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ అని మదగాస్కర్లో ఉంది, రైట్. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. ప్రాంతీయ సముద్ర సమాచార ఫ్యూజన్ సెంటర్గా మనం పిలుస్తాం. ఈ మూడు మనకి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సమాచార భాగస్వామ్యం రెండు దేశాలు ఈ ప్రాంతంలో తమ పర్యవేక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి సహాయపడతాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే మారిటైమ్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి ఇక్కడ వాళ్ళు కృషి చేస్తున్నారు. మారిటైమ్ థ్రెట్స్ అంటే సముద్ర పరంగా ఉన్న ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో లక్ష్యంగా చేసుకోవడం ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ ఒప్పందం ప్రత్యేకంగా అనేక రకాల అక్రమ సముద్ర కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో లక్ష్యంగా చేసుకుంటే అందులో మొదటిది సముద్రంలో పైరసీ, సాయుధ దోపిడీ కావచ్చు. రెండు, నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణా అంటే స్మగ్లింగ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రవాణా చేస్తుంటారు. ఒక్కోసారి చట్టవిరుద్ధమైన అనియంత్రిత చేపలు పట్టడం, రైట్, అంటే ఇల్లీగల్ ఫిషింగ్ అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వీటితో పాటు మనకి అదనంగా హైబ్రిడ్ బెదిరింపులను ఎదుర్కోవడం లేదా సముద్ర డొమైన్లో సైబర్ భద్రతను మెరుగుపరచడం ఇలాంటి వాటిపై దృష్టి పెట్టారు, రైట్. అయితే ఈ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ సహకారం ముఖ్యమైనది. ఎందుకంటే హిందూ మహాసముద్రం ఒక ముఖ్యమైన సముద్ర మార్గం. అనేక దేశాలు వాణిజ్యం, ఇంధన రవాణా కోసం దీనిపైనే ఆధారపడుతున్నాయి కాబట్టి అందుకనే వీళ్ళ ఫోకస్ అయితే ఈ ప్రాంతం మీద ఉందనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న భద్రతా బెదిరింపులకు రెండు దేశాలు సమర్థవంతంగా స్పందించగలం అనేది కూడా ఇక్కడ నిర్ధారిస్తున్నారు, రైట్. సో ఇవి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్ అవన్నీ మనం చూడవచ్చు. ప్లీజ్ రివైజ్ ఇట్. రెగ్యులర్ అండ్ డైలీ రివిజన్ అనేది మనకి రీడింగ్ అండ్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ప్లీజ్ ఫోకస్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.